నీ కలమే నీకొక అర్థం, కథనానికి నువ్వై సిద్ధం, చెయ్యాలికపై యుద్ధం. అడుగే పిడుగై రగిలే తెగమై రణమే జగమై పరిలో దిగబో. నీ పేద గుండెల్లో నా దీపావళింకను పేద లేదా ఇక విజయం ఇలా. ప్రపంచ దేశాలతో పోటీపడి భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో కేవలం 30% మాత్రమే అక్షరాస్యత ఉండేది. ప్రస్తుతం దేశంలో అక్షరాస్యత 60% దాటింది. సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రపంచంలో ఏ మూల సమాచారాన్నైనా క్షణాల్లో తెప్పించుకుని వాటి పనితీరును అధ్యయనం చేసే స్థాయికి మనిషి ఎదిగాడు. అయినా వస్తు వినిమయంలో మాత్రం వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. పాలు, టీ పొడి, కందిపప్పు, నూనెలు వంటి నిత్యావసర వస్తువులతో పాటు కల్తీ మందులు, ఎరువులతో పాటు పలు ఉత్పత్తులకు సంబంధించి అసలును పోలిన నకిలీ వస్తువులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 1986లో ప్రవేశపెట్టిన వినియోగదారుల చట్టం రజతోత్సవ వేడుకల వైపు పయనిస్తున్న కల్తీలను మాత్రం అరికట్టలేకపోతున్నాం. కల్తీలను, మోసాలను అరికట్టే నాణ్యమైన ఉత్పత్తులు పొందేందుకు వినియోగదారుల పరిరక్షణ సంఘాల ఆవశ్యకతను ప్రభుత్వాలు గుర్తించాయి. వినియోగదారుల ఉద్యమం ఉన్న చోట్ల మంచి ఫలితాలు వస్తున్నాయనడానికి ఆకివీడ్లోని వినియోగదారుల ఉద్యమమే నిదర్శనం. బొబ్బిలి బంగారయ్య ఆధ్వర్యంలో 1989లో ఆకివీడ్లో ఏర్పడిన వినియోగదారుల సంఘం సమస్యల పరిష్కారంలో చక్కని పోరాట పటిమ కనబరిచింది. గ్యాస్ సమస్య, టెలిఫోన్ రెంటల్స్ సమస్య, ఎన్నో ప్రధానమైన సమస్యలపై పోరాడి విజయం సాధించారు. వినియోగదారుల ఉద్యమం ప్రజలకు బాసటగా నిలిచింది. రాష్ట్రంలోని ఆకివీడి వినియోగదారుల సంఘం ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకు బొబ్బిలి బంగారయ్య సల్పిన అవిరల కృషి కారణం. కొల్లేరును ఆనుకొని ఉన్న నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో నిరుపేద కుటుంబంలో బొబ్బిలి బంగారయ్య జన్మించారు. ఈయన ఆకివీడి కోఆపరేటివ్ రూరల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. వినియోగదారుల సంఘాల జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, వినియోగదారుల రక్షణ మండలి సభ్యునిగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. సహకార సంఘం కార్యదర్శిగా ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ తన ఊపిరి ఉన్నంత వరకు వినియోగదారుల ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తానంటున్నారు. బంగారయ్యలోని ఉద్యమ స్ఫూర్తి వినియోగదారుల ఉద్యమానికి ఉత్తేజాన్ని అందిస్తుంది. వినియోగదారుల ఉద్యమానికి ప్రేరణ కలిగించటానికి తాను ప్రతిదినం దినపత్రికలకు లేఖలు రాయడమే కారణం అంటారు వినియోగదారుల సంఘం నేత బొబ్బిలి బంగారయ్య. లేఖలు రాసిన ఫలితం లేకపోవడంతో ఆకివీడిలో వినియోగదారుల సంఘం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారాయన. నేను సామాన్య జీవితంతో జీవనం సాగించిన వ్యక్తిని. ముఖ్యంగా నేను అనేక సమస్యల మీద సమాజానికి ఏదో ఒక రకంగా మేలు చేసే ఉద్దేశంతో ఆంధ్రపత్రిక, ప్రభ, ఆనాడు ఆంధ్రపత్రిక, ప్రభ లాంటి పత్రికల్లో అనేక లేఖలు రాసేవాడిని. సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలని, సమస్యలని ఆ లేఖల రూపేణా సమాజానికి అందించేవాడిని. సుమారు 500 లేఖలు రాయడం జరిగింది. కానీ ఆ లేఖలు రాయటం వల్ల ఆ సమస్యలకు పరిష్కారం అనేది కనిపించలేదు. సమస్యల పరిష్కారం కావాలంటే ఒక రిజిస్టర్డ్ బాడీ, ఒక చక్కని వేదిక ఒకటి కావాలి ఆలోచించే రోజుల్లో మనకి రక్షణ చట్టం వచ్చింది. ఆ చట్టం ద్వారా ఆ చట్టంలో హక్కుల్ని మనం
ఉపయోగించుకోవాలంటే ఆ చట్టాన్ని మనం ఒక బాడీగా తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఆకివీడులో కొంతమంది పెద్దలు, అప్పుడు జూపూడి శ్రీకృష్ణమూర్తి గారు, తుమ్మలపల్లి సత్యనారాయణ గారు, ఇలాంటి వాళ్ళ పెద్దల సహకారంతో ఈ యొక్క వినియోగదారు సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ప్రజల సమస్యల్ని ఒక వేదికగా తీసుకుని పరిష్కరించాలనే ఆలోచన కలిగి